కొన్ని విషయాలు అసలు ఈ సంవత్సరాల గురించి, నెలల గురించి ఒక 2 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ నెలల పేర్లు ఎలా వచ్చినాయి అని చూసినట్లయితే మనకు తెలుగులో ఉన్న పేర్లు వేరు. చైత్రము, వైశాఖము అని కొన్ని పేర్లు ఉన్నాయి. అలాగే హీబ్రూలో కూడా కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట. అయితే ప్రపంచమంతా అనుసరిస్తున్నటువంటి క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఇది ఎవరి క్యాలెండరు అని చూస్తే స్కాండినేవియన్ కంట్రీస్ అన్నమాట. స్కాండినేవియన్ అటువంటి దేశాలు 2 ఉన్నాయి, స్వీడన్, నార్వే. స్వీడన్, నార్వే దేశాలని స్కాండినేవియన్ కంట్రీస్ అని చెప్పేసి అంటారు. వీళ్ళు రూపొందించినటువంటి క్యాలెండర్ అన్నమాట. ఈ పేర్లు కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళ దేవతలకు సంబంధించినటువంటి పేర్లు అవన్నీ. మొదటగా చూసినట్లయితే మార్చి, అంటే యాక్చువల్గా మనం మొదటి నెల జనవరి అనుకుంటున్నాం, కానీ అది ఈ మధ్యకాలం ఏర్పడింది. అంతకుముందు అది మొదటి నెల కాదు జనవరి అనేది, మొదటి నెల మార్చి. మనకు కూడా ఉగాదిలో స్టార్ట్ అవుతుంది చైత్రము, తెలుగు నెల కూడా. అలాగే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం కూడా వాళ్ళది కూడా మరి మార్చిలోనే స్టార్ట్ అవుతుంది క్యాలెండర్. ప్రపంచం అంతా మార్చిలోనే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మార్చి అనేది మొదటి నెల. కాబట్టి మార్చ్ అనే మంత్ ఎలా వచ్చిందంటే మార్స్ అనేటువంటి వార్ గాడ్, యుద్ధ దేవుడి ప్రకారం వాళ్ళు ఆ పేరు పెట్టుకున్నారు. మార్చ్ అనేటువంటి పేరు స్కాండినేవియన్ కంట్రీస్ వార్ గాడ్ పేరు మీదుగా. ఆ తర్వాత రెండవ చూసినట్లయితే ఏప్రియో అంటే వైఫ్ ఆఫ్ మార్స్ అన్నమాట, యుద్ధ దేవుడి భార్య ఏప్రియో, ఆమె పేరు మీదుగా మరి ఏప్రిల్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మే అంటే మేయో, మనకు బాగా తెలుసు. అట్లాస్, గాడ్ ఆఫ్ అట్లాస్ అంటే భూమిని మోస్తూ ఒక వ్యక్తి ఉంటాడు, అతనే మేయో. అతని పేరు మీదుగా మే అనేటువంటి నెల రావటం జరిగింది. ఆ తర్వాత జూన్ అనేది జునో అనేటువంటి ఒక దేవత పేరు మీదుగా రావటం జరిగింది. జూలై, ఆగస్టులు మాత్రం రోమన్ క్యాలెండర్ ప్రకారం తీసుకున్నారు. జూలై అంటే జూలియస్ సీజర్ పేరు మీదుగా జూలై అనేటువంటి మాసం రావటం జరిగింది. అలాగే ఆగస్ట్ అనేది అగస్టస్ సీజర్ పేరు మీదుగా అవి రావటం జరిగింది. ఆ తర్వాత 7వ నెల సెప్టెంబర్ అనేది 7. మనం తెలుగులో సప్తమి అంటాం కదా, సప్తమి దాన్నే సెక్టమ్ అంటారు. సెక్టమ్ నుండి వచ్చిందే సెప్టెంబర్, అంటే 7వ నెల. అక్టోబర్ మనం తెలుగులో అష్టమి అంటాం, అష్టమి అంటే 8. అక్టోబర్ అష్టమి, అక్టం నుండి వచ్చినటువంటి పేరు అక్టోబర్. అలాగే నవంబర్ అంటే నవమి, అంటే 9. నవం అనేటువంటి పేరు మీదుగా నవంబర్ రావటం జరిగింది. అలాగే డిసెంబర్ చూస్తే డెసెం అనేటువంటి పేరు మీదుగా ఈ డిసెంబర్ అనేది రావటం జరిగింది. అంతవరకు 10 నెలలు అన్నమాట. మరి 11వ నెల ఏంటని చూస్తే జనవరి. ఈ జనవరి అనేటువంటి నెల జానస్ అనేటువంటి దేవత పేరు మీదుగా రావటం జరిగింది. జానస్, స్కాండినేవియన్ దేవత జానస్ అన్నమాట. ఈ జానస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అంతానికి ఆరంభానికి నిదర్శనం. అంతానికి ఆరంభం, అదే అంతం అదే ఆరంభం అన్నమాట, నిదర్శనంగా ఉంది. ఆ పేరు మీదుగా జానస్ అనేటువంటి పేరు రావడం జరిగింది జనవరి. ఆ తర్వాత ఫిబ్రువా అనేటువంటి గాడెస్ పేరు మీదుగా ఫిబ్రువా రావటం జరిగింది. అలాగే